దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ మూడవ దిన ఉపవాస కూడికి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఈ నాలుగవ నెలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస కోడికలను ఏర్పాటు చేసి తద్వారా మనతో మాట్లాడబోతున్న కొన్ని వాక్య భాగాలను ధ్యానం చేద్దాం. రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనం నుండి, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎందుకు యోవేలు ప్రవక్త ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఇప్పటికైనా పర్వాలేదు దేవుని ప్రజలారా, ఇప్పటికైనా పర్వాలేదు అని ఎందుకు చెప్పాడో తెలుసా? అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు వేసిన పంటలన్నీ కూడా పాడైపోతున్నాయి, నష్టాలు కలుగుతున్నాయి. రాబోతున్న మరలా పంట కాలానికి ఈ నష్టాలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ తెగుళ్ళు చూడకుండా ఉండాలంటే ఇప్పటికైనా పర్వాలేదు, మీరు తిరిగి నా సన్నిధికి రండి. ఎందుకో తెలుసా? మీ పితరుల కాలంలో మీ పితరులు చేసినది, మీ తండ్రుల కాలంలో మీ తండ్రులు చేసినది దోషము ఎంత ఘోరమైనదో తెలుసా? దేవుని సేవకుడుకున్న వేదన ఏంటో తెలుసా? యోవేలు ప్రవక్త ఎలుగెత్తి గోనె పట్టాను కట్టుకుని ఎలుగెత్తి ఏడుస్తూ ఎలా ఏడ్చాడో తెలుసా? చెప్పమంటారా? యవన కాలంలో పెనిమిటిని పోగొట్టుకున్న యవన స్త్రీ ఎలాగూ ఏడుస్తుందో అంత భయంకరంగా ఏడ్చాడంట. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఏడ్చాడో తెలుసా? 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, 1వ అధ్యాయాన్ని 9వ వచనం, నైవేద్యమును ప్రాణార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. దేవుని బిడ్డలారా, ఎందుకు యోవేలు ప్రవక్త ఇంతగా వేదన పడి ప్రార్థన చేస్తూ ప్రజలకు చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రజలారా, దేవుని మందిరములోనికి రావలసిన దేవుని భాగమును మీరు రాకుండా చెప్పడం చేశారు, నిలిపివేశారు. మీ పితరుల కాలంలో నిలిపివేశారు, మీ తండ్రుల కాలంలో నిలిపివేశారు. ఇదిగో ఈ 4వ నెలలో ఉపవసించి ఇప్పుడైనా పర్వాలేదు,
మీరు తిరిగి దేవుని సన్నిధికి వచ్చి అంగలార్చండి, ప్రలాపించండి, పశ్చాత్తాపపడండి, ప్రార్థన చేయండి. మీ పితరుల దోషములు, మీ తండ్రుల దోషములు ఒప్పుకోనండి. ఇప్పుడు 4వ మాసంలో ఉపవాస కూటమి ఎందుకు పెట్టాడు? యోవేలు ప్రవక్త అంటే 4, 5వ మాసం, 6వ మాసంలో మరలా సీజను స్టార్ట్ అవుతుంది కనుక వ్యవసాయాలకి మరలా మీరు తొలకరి కాబోతుంది కనుక, విత్తనాలు వేసే కాలం వస్తుంది కనుక, విత్తనాలు వేసే కాలంలో మీరు విత్తనాలు మట్టి పిల్లల కింద కుళ్ళిపోకుండా ఉండాలంటే, మీరు వేసిన పంటలు పసరు పురుగులు తినకుండా ఉండాలంటే, గొంగడ పురుగులు తినకుండా ఉండాలంటే, చేడు పురుగులు తినకుండా ఉండాలంటే, ఇగో భయంకరమైనవి. మొదటి అధ్యాయం అంతా కూడా లిస్ట్ ఉంటుంది. ఒకటి తిని విడిచిపెడితే మరొకటి, ఒకటి తిని విడిచిపెడితే మరొకటి, ఒకటి తిని విడిచిపెడితే మరొకటి. ఇవన్నీ కూడా మీ పంటలను మీ చేతికి రాకుండా తినివేసే కాలం రాకమునిపే ఇప్పుడైనను సరే మీరు నా దేవుని సన్నిధికి వచ్చి చెప్పండి. చేయాలంట, మీ వస్త్రాలు కాదు చించుకునేది, మీ హృదయాలను చింపుకొని నా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రార్థన చేయండి. నా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి. ఎందుకో తెలుసా? మీ పితరులు దేవుని మందిరానికి రావలసిన దేవుని భాగమును వాళ్ళు ఏం చేశారు? నిలిపివేశారు. అందుకు చెప్తున్నాను, వాళ్ళు చేసిన పని మీరు చేయకండి. వారు అనుభవించిన శ్రమ మీరు అనుభవించకండి. వారు అనుభవించిన కీడు మీరు అనుభవించొద్దు. వాళ్ళు దేవునికి శత్రువులుగా బ్రతికారు. వాళ్ళు దేవుని మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి బ్రతికారు. అలాగూ మీరు ఉండకుండా ఉండాలని ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పటికైనా పర్వాలేదు, రండి, మీ మనసును మార్చుకోండి, మీ హృదయాలను చింపుకోండి, దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు గార్చి పశ్చాత్తాపపడి ఏడవండి. అలాగూ మీరు చేయకపోతే రాబోతున్న సీజన్ కాలములో మీరు విత్తనాలు ఇంటికి వస్తే అవి మట్టి పిల్లల కింద కుళ్ళిపోచేస్తాను. మీరు ద్రాక్ష తోటలు నాటారనుకోండి, అవి కాపు లేకుండా చేస్తాను. మీరు అంజూరపు చెట్టులు నాటారనుకోండి, కాపు లేకుండా చేస్తాను. ఎందుకో తెలుసా? ఈ భూమి ఫలించాలి అంటే నా దేవుని మాట సెలవివ్వాలి. దేవుని స్తోత్రం. భూమి మీద ఒకడు విత్తనాన్ని నాటాడు అనుకోండి, ఆ విత్తనం మొలకెత్తాలంటే ఆయన సెలవు కావాలి. ఆయన సెలవిస్తేనే భూమి విత్తనాన్ని మొలిపిస్తుంది. ఆయన సెలవిస్తేనే విత్తనం మొలిసి ఫలిస్తుంది. ఆయన సెలవివ్వకుండా భూమి ఏమి కూడా చేయదు. బిడ్డలారా, భూమి ఏమి చేయదు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. నరుడు దేవునికి ఎంతో బాకీ ఉన్నాడు. అప్పు ఎంత అప్పు అనుకున్నారు? యోవేలు ప్రవక్త అదే చెప్పాడు. మీ పితరుల కాలం కాడ నుంచి దేవునికి బాకీ ఉన్నారు మీరు. వాళ్ళు చేశారు వెళ్ళిపోయారు. వాళ్ళ బిడ్డలు వచ్చారు, వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. ఇదిగో ఇప్పుడైనా పర్వాలేదు, మీరు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి మీరు కన్నీరు కార్చారనుకోండి, ప్రార్థన చేశారనుకోండి, మీ భూములు బహుగా ఫలిస్తాయి. మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. మీ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ఏ తెగుళ్ళు మీ మీదకి రావు. ఏ తెగులు దేవుడు ఆజ్ఞాపించడు మీ కుటుంబాల మీదకి. ఏ రోగాలు మీ మీదకి రావు. మీ పంటల మీదకి రావు. మీ పశువుల మీదకి రావు. మీ కుటుంబాల మీదకి రావు. ఎందుకో చెప్పమంటారా? దేవుడు ఆజ్ఞ ఇస్తేనే, చెప్పండి, దేవుడు ఆజ్ఞ ఇస్తేనే ఏ తెగులైనా భూమి మీదకి వస్తుంది. దేవుడు చెలవిస్తేనే ఏ తెగులైనా మనిషిని తాకుతుంది. లేకపోతే ఏ వ్యాధి, ఏ బలహీనత ఒక మనిషిని టచ్ చేయలేదు, ముట్టుకో
ముట్టుకోవడానికి దానికి ఏమీ లేదు, అధికారం లేదు. అధికారం లేదు. ఈ భూమి మీద మనకేం అధికారం ఉందండి? ఏ యోగ్యత లేని మనకు దేవుడు సమస్తమును మన పాదాల కింద ఉంచాడు. ఎక్కడుంచాడు దేవుడు? మనకి మన పాదాల కింద ఉంచాడు. ఎందుకు? పనికిరాని మనకు దేవుడు ఎంత ఘనతనిచ్చాడండి. మనిషికి ఎంత ఘనతనిచ్చాడు దేవుడు. ఇంత ఘనతను అనుభవిస్తూ కూడా దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వకుండా వాళ్ళు బిగబట్టినందుకు తెగుళ్ళ మీద తెగుళ్ళు వచ్చి, పురుగుల వెంట పురుగులు, పసర పురుగులు, మిడతలు, గొంగళ పురుగులు, రకరకాల పురుగులు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా పగలేమో చూసుకుని వెళ్తున్నారు, రాత్రిపూటలు వచ్చి పంట మీద పడుతున్నాయి. తెల్లారేసరికి ఏమీ మిగల్చట్లేదు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. నా దేవుని బిడ్డలారా, దేవుని మాట మనిషి వినకుండా, దేవునికి చెందవలసినది దేవునికి చెందకుండా మనిషి బిగబట్టిన రోజున ఆయనకు తెలుసు, ఆయన ఎక్కడ బిగబట్టాలో ఆయన కూడా బిగబడతాడు. ఏవేళ్ళు ప్రవక్త అదే వేదన పడుతూ, ఏవేళ్ళు ప్రవక్త బాధపడుతూ ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, దేవుని బిడ్డలారా మీరు ఇప్పటికైనా పర్వాలేదు రండి. ఎందుకో తెలుసా? కింద 1వ అధ్యాయము 11వ వచనం చూస్తే, భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలు చేట్లుగా అంటారా? ఏమా? చిగ్గునుందుడి. ఎందుకు? పంట ఏమైపోతుంది? పాడైపోతుంది. అరే అన్ని పాడైపోతున్నాయి ఒక పక్కన. బిడ్డలారా, వాళ్ళు నష్టానికైనా ఇష్టపడ్డారు కానీ, చెప్పండి, నష్టానికైనా ఇష్టపడతారు కానీ దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడరు. అందుకు దేవుడు వారి పంట మీద కొడుతున్నాడు. ముందు పంటను పాడు చేస్తున్నాడు దేవుడు. పంట మీద నష్టం, తరువాత పశువుల మీద నష్టం, ఆ తరువాత కుటుంబం మీద నష్టం, ఆ తరువాత బిడ్డల మీద నష్టం. ఎన్ని నష్టాలు, ఎన్ని తెగుళ్ళు తరుముతుంటే కూడా తెలుసుకోలేని ఫరో లాంటి మనసు కలిగిన వాళ్ళ భూమి మీద చాలా మంది ఉన్నారు. ఫరో చూడండి, ఎన్ని దెబ్బలు కొట్టిన దేవుడు, ఫరో మనసు మాత్రమో కఠినంగానే ఉంటుంది. మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అయినను సరే దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకుని రాత్రంతయు గడపండి. ఎంతండి ఏవేళ ప్రవక్త వేదన. అయ్యో నష్టాలు వచ్చి పడుతున్నాయి ప్రభువా, నష్టాలు వచ్చి పడుతున్నాయి ప్రభువా. ఏంటి ప్రభువా ఈ నష్టాలని? ఏవేళ ప్రవక్త ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ రోదన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఆనాడు 4వ మాసములో ఉపవాసం ఉండి దేని కొరకు ప్రార్థన చేశారు అంటే పంట మీద నష్టాలు రాకుండా ప్రార్థన చేశారు. కుటుంబాల మీదకి నష్టాలు రాకుండా ప్రార్థన చేశారు. ఏది కూడా పాడైపోకుండా ఉండాలని ప్రవక్త ప్రార్థన చేశాడు. ప్రజలు మాత్రము వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. అందుకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? కొంచెం మనం 2వ అధ్యాయములో కొంచెం మనం కిందకు వస్తే 15వ వచనములో, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని
స్తన్యపానములు చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు. ఏంటి పరిస్థితి? కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల ఏం చేయాలంట? జాలి చేసుకొని, నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారి అవమానమునకు అప్పగింపకు. యోవేలు ప్రవక్త వేదన కలిగి ప్రార్థన చేస్తున్నాడు. మీరెవరు లోపల ఉండటానికి ఇల్లేదు. పెండ్లి కుమారుడైనా పెండ్లి కుమార్తె అయినా పాలు తాగే పిల్లలైనా ఎవరు కూడా ఉండటానికి లేదు. అందరూ కలిసి రండి. రాబోతున్న కీడు నుంచి తప్పించుకోవాలంటే, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, రాబోతున్న భయంకరమైన తెగుళ్ళ నుండి, కరువు నుండి, కాటకాల నుండి విడుదల పొందాలంటే ముందు మీరు బయటికి రండి. వచ్చి దేవుని సన్నిధిలో అంగలార్చండి, అంగలార్చండి, మొరపెట్టండి. వ్రత దినమును ప్రతిష్ఠించండి, ఏడవండి. ప్రవక్త జరగబోతున్న దాన్ని ప్రవక్త ప్రవచనమెత్తి మాట్లాడుతూ ఉంటే, బిడ్డలారా, ఆ దినాల్లో ప్రవచనమెత్తి మాట్లాడిన ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ప్రవచనమెత్తి చెప్పారు అంటే అది అక్షరాలా జరుగుతుంది. యోవేలు ప్రవక్త కూడా అదే చెప్పాడు. కానీ ప్రజలు మూర్ఖత కలిగి మొండి హృదయాలతో దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి కూడా సాహసించలేని పరిస్థితుల్లో ఉంటే యోవేలు ప్రవక్త ఏడుస్తూ అంటాడయ్యా, నీ ప్రజలను తీసుకుని వెళ్ళి అన్యజనులకు అప్పగించొద్దయ్యా, నీ ప్రజలను అన్యులకు అప్పగించొద్దయ్యా. వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళకి ప్రేమ తెలియదయ్యా, వాళ్ళకి కనికరం తెలియదయ్యా, వాళ్ళకి జాలి తెలియదయ్యా. నీ ప్రజల మీద కఠినముగా వారు ప్రవర్తిస్తారయ్యా. నీ ప్రజల జీవితాలు ఏమైపోతాయోనని యోవేలు ప్రవక్త కన్నీరు కార్చి జరగబోతున్న దాన్ని ఏడుస్తూ ప్రజలతో చెప్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఓసారి ఒక యవనస్తుడు వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర నిలబడ్డాడు. ఒక యవనస్తుడు వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర నిలబడి ఉంటే ఆ యవనస్తుడు చూసి ఎలీషా జల కన్నీళ్లు కారుస్తున్నాడు. ఆ యవనస్తుడు అంటాడు, దైవజనుడా, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావంటే, ఇదిగో రాబోతున్న కాలంలో నువ్వు ప్రజలకు నాయకుడు అయ్యి ఆ ప్రజలను భయంకరంగా చంపుతావు. ఎంత భయంకరం అంటే, కానుపు దినాలు నిండిన స్త్రీ గర్భాలను నిలువున చీల్చుతావు. అలాంటి ప్రవచనమెత్తి ప్రవక్త ఎలీషా మాట్లాడుతుంటే వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి తన యజమానుడి ముఖం మీద దిండి పెట్టి ఆయన చంపేసి ఆడికి బదులుగా ఇడు రాజు. ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మనకి అర్థం కావట్లేదు కానీ వాక్యము మన జీవితానికి మార్గాన్ని చూపిస్తుంది. వాక్యము మనకు మార్గాన్ని చూపిస్తుంది.
ఎందుకో తెలుసా? కాలాలు సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన చేతిలో ఉన్నాయి కనుక కాలాలు సమయాలు ప్రభు చెప్పుతాడు. అది ఇప్పుడున్న పరిస్థితులు రేపు రాబోతున్నట్లు ఉండవు. నోవాహు కాలములో పండినట్టు పంటలు ఈ సంవత్సరము విస్తారంగా పండాయి. వరి ధాన్యం పండింది, మినుము పండింది, మొక్కజొన్న పండింది. అసలు ఏ పంట భూమి మీద వేస్తే ఆ పంట విపరీతంగా విరగపండిపోయింది. ఎక్కడికక్కడే. ఉదాహరణకు మొక్కజొన్న తీసుకోండి. ఎక్కడ తోటలో పంట ఇరిసేవాళ్ళు ఇరుస్తున్నారు, తోలేవాళ్ళు తోలుతున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, లాట్లు పెట్టేవాళ్ళు లాట్లు పెడుతున్నారు. ఎక్కడికెక్కడ నిలవలైపోయాయి. అనుకుంటున్నారు ఈ సంవత్సరం నేను కాబట్టి. చెప్పండి, ఏమనుకుంటారు? ఈ సంవత్సరం నేను కాబట్టి పండించగలిగాను, నేను పండించాను అనుకుంటున్నారు. బిడ్డలారా, ఇవన్నీ కూడా చెప్పండి, రేపు రాబోతున్న సంవత్సరానికి చూసినా ఏం జరుగుతుందో మనకు తెలీదు. నెక్స్ట్ ఏ పంట ఎలాగో పండుద్దో తెలీదు, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. మనిషి యొక్క జీవితంలో మనిషి తనకు తాను చూసుకుంటమే తప్ప దేవుడేంటో, దేవుని వాక్యం ఏంటో, దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుని సన్నిధి ఏంటో, దేవుని అనుభవం ఏంటో, ఆయన మందిరం ఏంటో, మందిరములో సంతోషం ఏంటో, మందిరములో దేవుడు ఏం చేస్తాడో తెలుసుకోలేని పరిస్థితుల్లో పరుగులెత్తుతున్న కాలం ఇది. నోవాహు కాలములో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగును అని ఒక రాస్తూ అంటాడు. విత్తేవాడు విత్తుతుంటే, కోసేవాడు కోస్తా ఉంటే, దున్నేవాడు దున్నుతుంటే, తోలేవాడు దొలుతుంటే. ఇప్పుడు మీరు చూడండి, కాస్త మనకి గుంటూరు దాటిన తర్వాత ఆ నెల్లూరు జిల్లాకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఉడుపులు ఉడుతుంటారు. నెల్లూరు సైడ్ మనం వెళ్తుంటే గుంటూరు దాటిన కాడ నుంచి ప్రకాశం జిల్లా అటు ఉడుపులు ఉడుతూ ఉంటారు. మనకన్నీ అయిపోయిన దాళవ కూడా మనకి అయిపోతుంది, వాళ్ళు ఇప్పుడు ఉడుపులు ఉడుతూ ఉంటారు. అలాగ జరుగుతూ ఉంటాయి ఓ ప్రాంతానికి. విస్తారమైన పంటలు బిడ్డలారా, పంటలు సమృద్ధిగా దేవుడిచ్చాడు అంటే, సమృద్ధి అయిన పంటలు, సమృద్ధి అయిన కాలాన్ని, సమృద్ధి అయిన వాతావరణం దేవుడిచ్చి ఆయన ఏం చేస్తాడో తెలుసా? నువ్వేం చేస్తావునని నీ కొరకు కనిపెట్టుకుని చూస్తాడు. యోవేలు ప్రవక్త అదే చెప్తున్నాడు. మునుపు జరిగిన వాటిని ఇప్పుడు జరగకుండా ఉండాలంటే ఇప్పుడైనా సరే మీరు మనస్సు మార్చుకొని నా దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యండి. రెండో మాట మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చింది. మిస్పాలో వాళ్ళు నీళ్ళు ఎందుకు చేదిపోశారు? ఏమా ఎందుకు?
వాళ్ళు నీళ్లు చేది పోసి ఏమంటున్నారు వాళ్ళు? మేము అంటే వాళ్ళ ఒప్పుకోలు, వాళ్ళ పశ్చాత్తాపము ఆ నీళ్ల వల్లే కనపడుతుంది. దావీదు మహారాజు ఏమన్నాడు? నా కన్నీటికి నా పరుపు తేలిపోయింది. అంటే ఎంత కన్నీరు గారిస్తే తేలాలి? పరుపు తేలేంత కన్నీళ్ళు వస్తాయా? కానీ దాని అర్థం ఏంటి అంటే అంత వేదన కలిగి ప్రార్థన చేస్తే అదేమవుతుందట? తేలినట్లు. మీ పాపాత్మలోని ఒప్పుకున్నారండి వాళ్ళు, ఒప్పుకున్నారు. ఒప్పుకొని కన్నీరు విడిచి గుండెల్లో బాదుకొని ప్రార్థన చేశారు. అప్పుడు ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి సమూయేలు ఆ ప్రజలకు ఏం చేశాడంట? న్యాయము తీర్చాడు. న్యాయము తీర్చాడు. మనకు న్యాయము తీర్చబడాలి అంటే మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించాలి, కుమ్మరించాలి, కుమ్మరించాలి. విలాపవాక్యాలు 2:19 అంటుంది, నువ్వు రేగి మొదటి జామున లేచి నీవు కన్నీళ్లు విడిచినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించు. ప్రార్థన అటువంటి గొప్పదై ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన లాగు చేయాలి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండాలి. వారు అంటారు, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు మమ్మను చూడవు? ప్రభు అంటాడు, మీ ఉపవాసము నాకు ఇష్టమైంది కాదు. ఎందుకనయ్యా అంటే మీరు ఉపవాసం ఉంటారు, గుద్దులాడతారు. ఏం చేస్తారంట? మీరు ఉపవాసం ఉంటారు, అచ్చమైన భాష అది ఏంటది? దెబ్బలాడుకుంటారు. ఉపవాసం ఉంటారు, దెబ్బలాడుకుంటారు. ఉపవాసం ఉంటారు, గొడవలు పడతారు. ఉపవాసం అంటే సుఖమేముంది? హృదయాన్ని దేవుని సన్నిధులు కొమ్మరించవలసిన బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోవేలు ప్రవక్త ఇప్పటికైనా పర్వాలేదు రండి అని పిలిచి బిడ్డలు గోరి పట్టాలు కట్టుకొని కన్నీరు కార్చి మరలా నష్టం జరగకుండా, తెగుళ్ళు రాకుండా, పంటలు పాడవకుండా, విత్తనాలు కుళ్ళిపోకుండా ఉండాలంటే మరలా మీరు తిరిగి సన్నిధికి వచ్చి ప్రార్థన చెయ్యండి. యాజకుడు ఏడవకూడదు, యాజకుడు కన్నీరు కార్చకూడదు, యాజకుడు ఏడవకూడదు. యోవేలు ప్రవక్త చెప్తాడు, యాజకుడు ఏడ్చి కన్నీరు కార్చినందుకు దేవుని సన్నిధి కంట రావలసిన భాగాన్ని దేవుని సన్నిధికి పంటలో కానీ, పాడిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, కష్టార్జితంలో కానీ రావలసిన భాగాన్ని దేవుని సన్నిధి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టకపోతేనంట దేవుడు పసరు పురుగులకు ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? మిడతలకు ఆజ్ఞ ఇచ్చాడు, గొంగళ పురుగులకు ఆజ్ఞ ఇచ్చాడు, చెడు పురుగులకు ఆజ్ఞ ఇచ్చాడు. బిడ్లారా, ఆ పంట అంతా పగల నా పంట బాగానుందని చూసుకునే వాళ్ళు తెల్లారిపాటికెళ్ళి చూస్తే పంట తినేసి గొంగళ పురుగులు తిని వెళ్ళిపోయాక మిడతలు వచ్చాయంట, మిడతలు తిరిగినాక పసర పురుగులు వచ్చాయంట. ఇంకేం చేస్తాడు రైతు? అలాంటి నష్టాలు చూడకుండా ఉండాలంటే దేవుని మందిరములోనికి రావలసిన భాగమును దేవుని మందిరానికి తెమ్మని యోవేలు ప్రవక్త చెప్తూ అంటాడు. అలాగూ చేయకపోతే ఇదిగో 4వ మాసంలోనైనా మీరు కన్నీరు విడిచి ఉపవాసించి ప్రార్థన చేసి ఒప్పుకొని దేవుని సన్నిధికి తేకపోయినట్లయితే మరలా మీరు విత్తులు వేయి కాలమందు విత్తనాలు మట్టి పిల్లల కిందే కుళ్ళిపోతాయని చెప్తున్నాడు. అవును, యాజకుడు ఆనందించాలి, యాజకుడు సంతోషించాలి, దైవజనుడు సంతోషించాలి, ప్రార్థించాలి, ఆనందించాలి. కానీ కన్నీరు కార్చకూడదు, బాధపడకూడదు, ఏడవకూడదు.
బిడ్లారా, యోవేలు ప్రవక్త అంటున్నాడు, దేవుని మందిరానికి రావాల్సిన భాగాన్ని మీరు ఇవ్వనందుకు అయ్యో ఇంత నష్టపోతున్నారా బిడ్లారా. మీ పంటలన్నీ పురుగులు తినేస్తున్నాయి బిడ్లారా. మీ పంటలన్నీ తెగుళ్ళు, మీ పశువులు తెగుళ్ళతో చచ్చిపోతున్నాయి. దేవునికి వ్యతిరేకంగా చేశారు. ఎప్పటికైనా పర్వాలేదు రండి, పెండ్లి కుమార్తె గదిలో ఉన్న పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కూడా బయటకు రండి. పిల్లలు, చిన్న పిల్లలు, యవనస్తులు అందరూ మందిరానికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. అప్పుడు ఆయన పశ్చాత్తాప్తుడై మరలా ఇలాంటి నష్టము జరగకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అంతగా యోవేలు ప్రవక్త కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ 4వ మాసములో ఉపవాసం ఉండి చెప్తూ ఉన్నాడు. అంటే మరలా సీజనల్, జూన్ జూలైలో వేసే పంటల కొరకు నష్టం రాకుండా ఉండాలంటే ఇప్పుడే మీరు పశ్చాత్తాపడమని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము, దేవుడు ఎన్ని సమృద్ధిగా మనకు దీవెనిస్తున్నాడు, ఎన్ని సమృద్ధి అయిన పంటలు ఇస్తున్నాడు, ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దానికి ప్రతిఫలము దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుణ్ణి స్తుతించాలి. అలాగ స్తుతించినట్లయితే తెగుళ్ళు రాకుండా ఆయన హస్తాన్ని మనకు అడ్డుగా ఉంచుతాడు, కీడు రాకుండా ఆపుతాడు, ఇబ్బందులు రాకుండా ఆపుతాడు. అంతేకాదంట, తెగుళ్ళు రాకుండా ఆయన వాటిని ఏం చేస్తాడు తెలుసా? గద్దిస్తాడని బైబిల్ ఉందా? గద్దిస్తాడంట ఆయన. నా పిల్లల జోలికి తెగుళ్ళారా మీరు వెళ్తానికి వీల్లేదు. మన పక్షాన ఉండి గద్దించే దేవుడు మనకున్నాడు, మన పక్షాన ఉండి దీవించే దేవుడు మనకున్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మనము చేసే ప్రార్థన మన పిల్లల తరాలు దేవుని మందిరములు పచ్చని ఒలీవ చెట్లు వలె ఆశీర్వాదకరంగా ఉండాలంటే వాక్య క్రమాన్ని పిల్లలకు బోధిద్దాం, వాక్య క్రమాన్ని పిల్లలకు నేర్పిద్దాం, వాక్య క్రమంలో వారిని నడిపిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.